సండే స్కూల్ పిల్లలైనటువంటి గిఫ్టీ బ్లెస్సీ వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు. చిన్నవాడైన దావీదు చిన్ని కాలువలో వాటిలో నరాళ్ళు 5 ఏరేను, వాటిలో నా ఒకటి ఒడిశాలో పెట్టాను. గిరగిర 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 కొట్టాను, ఒడిశా రాయ తలలాగా గొల్యాతు సంచు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ రిక్కీ ఒక పాట పాడాలి. వచ్చి రిక్కీ ఒకటే పాడాలి. తనకు వచ్చిన ఏ పాడైనా సరే గట్టిగా పాడాలి. ఇట్లా Building up the temple, building up the temple, building up the temple of the Lord. Boys come to help me, girls come to help me, building up the temple of the Lord. వెరీ గుడ్. మీకు వచ్చినటువంటి పాట ఏదైనా సరే పాడటం నేర్చుకోవాలి. ఈరోజు మనము ఎవరి గురించి చెప్పుకుందాం అనుకున్నాం? అబ్రహాం గురించి. అబ్రహాము తండ్రి పేరు తెరహు. తెరహుకు 3 కుమారులు. వారి పేర్లు ఏంటంటే అబ్రహాము, హారాను, నాహోరు. వీరు 3 కుమారులు. హారాన్ కుమారుడు ఎవరంటే లోతు. హారాన్ కుమారుడు ఎవరు? లోతు. అయితే అబ్రహాము తండ్రి నివసించే ప్రాంతం ఏంటంటే కల్దీల దేశము, ఊరనే పట్టణంలో జీవించేవాడు. తెరహు ఏ ప్రాంతంలో నివసించేవాడు? కల్దీల దేశం ఊరనే పట్టణంలో జీవించేవాడు. అలాంటి ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంను పిలిచాడు. ఏమనంటే, అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా. ఎవరెవరి దగ్గర నుంచి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళుము అన్నాడు. అబ్రహాం ఇప్పుడు ఎవరెవరిని విడిచిపెట్టాలి? ఉన్న దేశాన్ని, బంధువుల్ని, తండ్రి ఇంటి వారిని. ఎంతమందిని? ఉన్న దేశమును, తర్వాత బంధువుల్ని, తండ్రి ఇంటి వారిని. ఓకేనా? ఇంతమందిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా అన్నప్పుడు అబ్రహాము దేవుడితో, నాయన ఎక్కడికి, ఎందుకు, దేనికి అనే ప్రశ్న అబ్రహాం నోట బట్టి రాలేదు. దానినే ఏమంటామంటే విశ్వాసం. మీలో కొంతమంది పిల్లలు ఉంటారు. ఉదాహరణకి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాము కదా, ఏమే ఇక్కడికే వెళ్ళి వద్దాం రా ఒకసారి అని అంటే, అదే ఎక్కడికో చెప్పు వస్తాను అంటామా అనమా? మగపిల్లలైనా సరే ఇక్కడికే వెళ్ళొద్దాం రారా అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? ఎక్కడికి తండ్రి వస్తానులే, కానీ ముందు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. అది తెలుసుకునే వరకు మీరు వెళ్తారా? అలాంటి ప్రశ్న ఉంటుంది మీకు, తెలుసుకోవాలి. కానీ అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపుకి లోబడ్డాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. దేవుడు రమ్మన్నాడు, ఎస్, లోబడ్డాడు. దానిని ఏమంటాము? విశ్వాసం. తాను ఏ దేశానికి వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలియదు, కానీ దేవుడు బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. మరి అలా లోబడిన వాళ్ళకి దేవుడు వాగ్దానాలు చేస్తాడా, చేయడా? చెప్పాలి నాకు. గిఫ్ట్స్ ఉంటాయా, ఉండవా? ఉంటాయి. లోబడే పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయా? లోబడిన వాళ్ళకి కూడా ఉంటాయా? బాగా చదివేవాడికి ర్యాంక్ వస్తుందా, చదవనోడికి ర్యాంక్ వచ్చిందా? అలాగే లోబడ్డాడు అబ్రహాం. చూడండి, తన దేశము నుండి, తన బంధువుల నుండి, తన ఇంటి వారి నుండి బయలుదేరాలి. చాలామంది మనం ఉన్నటువంటి పెరిగిన వాతావరణం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇష్టపడతామా? అమ్మో నాకు ఏరియా ఏమైపోయింది, అలవాటు అయిపోయింది, అమ్మో నేను ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళను అంటామా అనమా? కానీ అబ్రహాం అలా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు చెప్పనా? బంధువుల్ని ఇచ్చిన, స్నేహితుల్ని ఇచ్చిన, తండ్రి ఇంటి వారిని ఇచ్చిన, అన్నదమ్ములైనా ఎవరిని ఇచ్చినా, ఎవరిచ్చారు వీళ్ళందరినీ? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడితో నేనుంటే నాతో అందరూ ఉన్నట్టే. అది విశ్వాసం. విశ్వాసంలో సందేహాలు ఉండకూడదు.
అపనమ్మకాలు ఉండకూడదు. సందేహిస్తే మనము దేవుని వద్దకి చేరుకోలేము. విశ్వాసం అంటే ఎస్ లోబడటమే. చూసారా, తన తండ్రి వారైనా సరే, బంధువులు, స్నేహితులు అందరిని ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుడు నాతో ఉంటే అందరు నాతో ఉన్నట్లు అన్నాడు. దేవుడు చూపించే దేశానికి బయలుదేరు. మరి దేవుడు తనతో ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. అప్పుడు అబ్రహాంకి పిల్లలు ఉన్నారా అంటే పిల్లలు లేరు. అర్థమైందా? అబ్రహాం భార్య పేరేంటి? శారా. అబ్రహాం భార్య పేరేంటి? శారా. ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు. కానీ దేవుడు ముందుగా నేను చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అలాగే ఏమంటున్నాడు, నువ్వు ఆశీర్వాదముగా నుందువు, నీ పేరు గొప్ప చేయదును అన్నాడు. దేవుడు అబ్రహాము పేరు గొప్ప చేశాడా లేదా? ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మరి ఆయన అంత గొప్పవాడుగా దేవుడు చేశాడు కాబట్టే మనం చర్చించుకుంటున్నాం. దేవుడు చూసావా, పేరు ఇచ్చేది ఎవరు? పేరు ప్రఖ్యాతులు ఇచ్చేది ఎవరు? ఒక మనిషి సొంతగా సంపాదించుకోగలడా? దేవుడు ఇస్తే ఆ గొప్పతనం వచ్చిద్దా? దేవుడు ఇస్తేనే ఒక మనిషికి పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. ఒక మనిషికి దేవుడు దీవెనిస్తేనే ఆ వ్యక్తి మాట ఎవరైనా వింటారు. దేవుడికి లోబడే పిల్లలకి ఇలాంటి ఆశీర్వాదం ఉంది. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇంకా అబ్రహాం పిల్లలు లేకపోయినా దేవుడు ముందుగా తన సంతానాన్ని, అబ్రహాం సంతానాన్ని ముందుగా ఆయన ఊహించాడు. తన ఇంతమంది ఉంటారని. సర్వశక్తిమంతుడికి ఏమైనా అసాధ్యమా? ఏమి అసాధ్యమంటే ఏం లేదు కదా. అబ్రహాంతో చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ పేరు గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహాంతో ఎవరైనా స్నేహం చేస్తే వాళ్ళకి కూడా ఆశీర్వాదాలు ఏమవుతాయి అంట? వెళతాయి. చూసారా, దేవుని పిల్లలు దేవుడు చిత్తానుసారంగా జీవిస్తే, మనం అలా జీవించినట్లయితే, మనతో ఎవరైనా స్నేహం చేస్తే వాళ్ళకు కూడా ఏమవుతాయి? దీవెనలు అవుతాయి. వాళ్ళతో మనం మంచి మాటలు చెప్తాం కదా, వాళ్ళు కూడా మంచిని నేర్చుకుంటారు కదా, ఆ దీవెనలు వాళ్ళకు కూడా అలా ఆపాదించబడతాయి. కాబట్టి మనము అబ్రహాము స్టోరీలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెంటనే దేవుడు ఏది చెప్తే దానికి లోపడ్డాడు. అంతేకాదు, అబ్రహాంకి దేవుడు ఇంకో దీవెన ఇచ్చాడు. చూడండి, నిన్ను దూషించే వారిని, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించే వారిని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైనా దీవించి నిన్ను ప్రేమించాలనుకో, వాళ్ళని నేను ప్రేమిస్తాను. నిన్ను ఎవరైనా దూషించాలనుకో, నేను వాళ్ళని ఏం చేస్తాను? శపిస్తాను, అంటే వాళ్ళని శిక్షిస్తాను అన్నాడు. అంటే అంత గొప్ప వాగ్దానం చేసింది దేవుడు. ఎందుకు చేశాడంటే, అబ్రహాం ఏం చేశాడు? దేవుడు పిలిచిన పిలుపుకి లోబడ్డాడు. అర్థమైందా? అలా లోబడే పిల్లలంటే దేవునికి ఎంతో ఇష్టం. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, అలాగే భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ ఎంత ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఆశీర్వదించబడవా? చూడండి, మరి అంత గొప్ప దీవెనను అబ్రహాం పొందుకున్నాడు. దేవుడు మనకి ఇవ్వడా అలాంటి ఆశీర్వాదాలు? ఇస్తాడా? ఇవ్వడా? చెప్పాలి నాకు అందరూ. ఇస్తాడు. ఎటొచ్చి విశ్వాసం లేదు మనకి. లోబడ. తల్లిదండ్రులు ఒక మాట చెప్తే 2 మాటలు చేస్తాం, 3వ మాటకి ఏమంటాం? విసుకొచ్చి, అబ్బా నేనేం చెయ్యాలా, తమ్ముడికి చెప్పు, తమ్ముడేమో అక్కకి చెప్పు అంటారు. అలా వాయిదాలు వేసుకుంటారు. కానీ లోబడే పిల్లలకి ఏమంటున్నాడు? ఆశీర్వాదం అంటున్నాడు. ఈరోజు మనం అబ్రహాం స్టోరీ ద్వారా తెలుసుకుంది ఏంటంటే, తల్లిదండ్రులను ఇచ్చిన దేవుడే, బంధువులు ఇచ్చిన దేవుడే, సొంత ఊరిని ఇచ్చిన దేవుడే, ఆస్తిని ఇచ్చిన, అన్నీ ఇచ్చిన దేవుడే. వీటన్నిటిని తృణప్రాయంగా తీసేశాడు. ఎందుకు? దేవుడే ఇచ్చాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సర్వశక్తిమంతుడు, నా తండ్రి, నాకు ఇంకేం కొదవాలనుకున్నాడు, అన్నిటిని విడిచిపెట్టాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ పేరు గొప్ప చేతును, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
మనం ఈ దినమున మనము తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా చెప్పిన వెంటనే లోబడటం దేవుని పిల్లల యొక్క ముఖ్య లక్షణం. అలా లోబడిన పిల్లలకి ఏమో ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. మీకు దీవెనలు కావాలా వద్దా? ఆశీర్వాదాలు కావాలా వద్దా? తల్లిదండ్రుల మాట వింటే దీర్ఘాయుష్మంతులు అవుతాను అంటున్నారు. మరి మీరు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరి మాట వినాలి? కాబట్టి అబ్రహాం లాగా మనం కూడా లోబడాలని, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.